న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. 3 కమిషనరేట్ల పరిధిలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్ గంజాయి సప్లైపై పోలీసు స్పెషల్ ఫోకస్ చేశారు. పబ్స్, ఈవెంట్స్ జరిగే ప్రాంతాలపై నిఘా పెట్టారు. నగరంతో పాటు శివారు ప్రాంతాలపైన ఫోకస్ చేశారు. ఓవైపు పోలీసులు, మరోవైపు టీజీ న్యాబ్ రైడ్స్ చేస్తున్నారు. గచ్చిబౌలిలో డ్రగ్స్ సేవించిన 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు న్యాబ్ పోలీసులు. కొండపూర్ మస్జిద్ బండాలోని మాయా కన్వెన్షన్ పక్కన ఉన్న క్వాక్ అరేనా పబ్ లో జరిగిన ఓ ఈవెంట్ కు వచ్చిన వారికి డ్రగ్ టెస్టులు చేశారు. తనిఖీలో 7 డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ కావడంతో వారిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈవెంట్లోనే డ్రగ్స్ తీసుకున్నారా లేక బయట డ్రగ్స్ తీసుకుని ఈవెంట్ కు వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డీటెయిల్స్ అందించడానికి అజయ్ లైవ్ లో ఉన్నారు. అజయ్, మత్తు పదార్థాల కట్టడిపై పోలీస్ యాక్షన్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక 31st నైట్ సెలబ్రేషన్ సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ముఖ్యంగా పబ్స్ కావచ్చు, ప్రైవేట్ ఈవెంట్స్ సంబంధించి ఎక్కడికక్కడ పెద్ద మొత్తంలో 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ఈవెంట్స్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈవెంట్స్ నిర్వహించే క్రమంలో అక్కడ పెద్ద మొత్తంలో డ్రగ్స్, గంజాయి సంబంధించిన సప్లై కూడా జరుగుతుంది అని ముందు నుండి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆ డ్రగ్స్ సంబంధించి ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్కి డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, గంజాయి ఎక్కడి నుండి వస్తుంది అనే కోణంలో కూడా ఆ లింక్స్ అన్నింటిని కూడా ఇప్పటికే పోలీసులతో పాటు ఇటు టీజీ న్యాబ్, ఏదైతే నార్కోటిక్స్ బ్యూరో ప్రత్యేకంగా డ్రగ్స్ని అరికట్టే దిశగానే పనిచేస్తుంది కాబట్టి టీజీ న్యాబ్ అధికారులు ఎప్పటికప్పుడు కూడా దీనిపైనే ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఇటు నగరంలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్లతో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి కొంతవరకు నగరంలో నగర నడిబొడ్డులో పోలీసుల నిఘా పెరిగింది. పోలీసులు నిఘా పటిష్టం చేశారు అని డ్రగ్స్ సంబంధించిన సప్లయర్లు కావచ్చు, లేకపోతే గంజాయి సంబంధించిన సప్లయర్లు భావిస్తే శివారు ప్రాంతాలు అడ్డాలుగా చేసుకొని అక్కడ సప్లై చేసే అవకాశం ఉంటుంది కాబట్టి శివారు ప్రాంతాలపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన సిట్యుయేషన్ నెలకొంది. సో ఈ రోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పబ్లో, క్వాక్ అరేనా పబ్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్లో డ్రగ్స్ సంబంధించి కొంతవరకు సప్లై జరుగుతుంది అని ఒక పక్కా సమాచారంతో టీజీ న్యాబ్ అధికారులు దాడులు నిర్వహించారు. టీజీ న్యాబ్ అధికారులు దాడులు నిర్వహించి ఎప్పుడైతే అధికారులు పబ్ లోపలికి ఎంటర్ అయ్యారో ఆ ఫ్లోర్ కావచ్చు, డ్యాన్స్ సంబంధించిన ఫ్లోర్ మొత్తం కూడా ఆఫ్ చేసిన తర్వాత డ్రగ్స్ సంబంధించిన టెస్ట్ సంబంధించిన పరికరాలు, ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసే పరికరాలు టీజీ న్యాబ్ అధికారులు రెగ్యులర్గా క్యారీ చేస్తున్నారు. సో ఆ పరికరాలని పబ్కి తీసుకెళ్లిన తర్వాత లోపల ఎవరైతే ఈవెంట్లో పాల్గొన్నారో వారందరికీ కూడా డ్రగ్స్ సంబంధించిన టెస్ట్ నిర్వహించారు. డ్రగ్స్ సంబంధించిన టెస్ట్లో ప్రైమరీగా 7 డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్లు రిపోర్ట్ రావడంతో ఆ 7 కూడా టీజీ న్యాబ్ అధికారులు అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. గచ్చిబౌలి పోలీసులు ఈ డ్రగ్స్ సంబంధించిన కేసుని రిజిస్టర్ చేసుకొని ప్రస్తుతము ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే ఈ కేసు సంబంధించి మాత్రం చాలా అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఈవెంట్ నిర్వహిస్తున్న వారే డ్రగ్స్ సంబంధించిన సప్లై చేశారా, లేకపోతే ఈవెంట్కి వచ్చిన కస్టమర్లలో డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్స్ ఎవరైనా ఉన్నారా, లేదా వీళ్ళంతా కూడా ఎవరైతే 7 ఇప్పుడు రిపోర్ట్ వచ్చిందో డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్లు వీళ్ళు బయట డ్రగ్స్ తీసుకొని ఈవెంట్కి వచ్చారా, లేకపోతే ఈవెంట్లోనే డ్రగ్స్ తీసుకున్నారా, దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. గచ్చిబౌలి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే న్యూ ఇయర్ సంబంధించి కావచ్చు, లేకపోతే సాధారణ గైడ్ లైన్స్లో కూడా పబ్కి సంబంధించి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సంబంధించి ఖచ్చితంగా సీసీ కెమెరాలు అమర్చుకోవాలి, సీసీ కెమెరాలు మెయింటైన్ చేయాలి. సీసీ కెమెరాల్లో మినిట్ టు మినిట్ ఏం జరుగుతుంది అనేది ఇలాంటి ఇష్యూస్ తెరపైకి వచ్చినప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్కి అది ఉపయోగపడుతుంది అని పోలీసులు ముందు నుండి చెప్తున్న రీతిగా ఇప్పుడు ఎవరైతే 7 కన్జ్యూమ్ చేసినట్లు రిపోర్ట్ వచ్చిందో ఆ పబ్లోనే వీళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారా, లేకపోతే బయట నుండి డ్రగ్స్ లోపలికి తీసుకొచ్చారా, లేదా ఇతరేతర కారణాలు, ఇతరేతర దీనికి సంబంధించి ఏం జరిగింది అనే దానిపైన ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు అయితే దీనికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి నగర వ్యాప్తంగా కూడా వాహన తనిఖీలు, అంటే ఈ రోజు రాత్రి చాలా క్రూషియల్గా పోలీసులు భావిస్తున్నారు. పోలీస్ అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే రేపు ఈ టైంకి సెలబ్రేషన్ మోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. రేపు మధ్యాహ్నం నుండే పబ్స్ కావచ్చు, లేకపోతే ఈవెంట్ జరిగే ప్లేసెస్ మొత్తం కూడా జనాలందరూ కూడా ఎవరైతే పాసెస్ తీసుకున్నారో, ఎవరైతే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఈవెంట్కి అటెండ్ అవుతామని వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం నుండే తాకిడి ఉంటుంది. కాబట్టి ఈ రోజు రాత్రి చాలా క్రూషియల్గా నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో పోలీసులతో పాటు ఇటు టీజీ న్యాబ్ సంబంధించిన అధికారులు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన సప్లై ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్కి వస్తుంది అనేది ఆ లింక్ ఆల్రెడీ కనిపెట్టారు. కానీ అర్ధరాత్రులు అందరూ ఎవరు జనసంచారం ఉండని టైంలో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇలాంటి సప్లై జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు వాహన తనిఖీలు అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర సడన్ చెకింగ్స్ అనేవి కూడా చేస్తాము అనేది పోలీసులు అయితే చెప్తున్నారు. సో మొత్తానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రశాంతంగా జరగాలి, ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా జరగడం ఒక ఎత్తు అయితే ముఖ్యంగా
డ్రగ్స్ గంజాయి సంబంధించిన ఊసే లేకుండా చేయాలి అని అటు టీజీ న్యాబ్ అధికారులు స్థానికంగా ఉన్న పోలీసులు కూడా భావిస్తున్న క్రమంలో చాలా వరకు డ్రగ్స్ గంజాయి పైన నిఘా పటిష్టం చేశారు. దాంతోపాటు పెడ్లర్లు ఎవరైతే ఉన్నారో గతంలో డ్రగ్స్ సంబంధించిన కేసుల్లో ఆల్రెడీ పోలీసు లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. వాళ్ళ కదలికల పైన కూడా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళ త్రూనే డ్రగ్స్ సంబంధించిన సప్లై చాప కింద నీరులా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళపైన ఫోకస్ పెడితే ఖచ్చితంగా డ్రగ్స్ సంబంధించి సప్లై జరగకుండా అరికట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పెడ్లర్లు ఎవరైతే ఉంటారో హైదరాబాద్ లింక్స్ వాళ్ళకి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళపైన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారిపైన కూడా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా గోవా, ముంబై, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుండే ఎక్కువగా హైదరాబాద్కి డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. చాలా కేసెస్ కూడా రిజిస్టర్ అయ్యాయి. గతంలో రిజిస్టర్ అయిన కేసెస్ సంబంధించి ఆ లింక్స్ కూడా ఎక్కువగా గోవా, ముంబై, ఢిల్లీకి సంబంధించిన ఏరియాస్ నుండి ఉంది కాబట్టి ఇలాంటి రాష్ట్రాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. సో ప్రస్తుతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పైన డ్రగ్స్ గాంజా ఎఫెక్ట్ లేకుండా ఉండాలి, సెలబ్రేషన్స్ అంతా కూడా ప్రశాంతంగా జరగాలి, డ్రగ్స్ సంబంధించి ఎక్కడ కూడా సప్లై జరగకుండా చూడాలి అనేది చాలా ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నతాధికారుల నుండి ఉండడంతో గ్రౌండ్ లెవెల్లో కూడా అధికారులు అదే విధంగా వర్కౌట్ చేస్తున్న పరిస్థితి. సో తనిఖీలు అనుకోవచ్చు, సడన్ చెకింగ్స్, దాంతోపాటు వాహన తనిఖీలు, ఇతరేతర ఈ కొన్ని చెకింగ్స్ కూడా నిర్వహిస్తాము. ఈరోజు రాత్రి చాలా క్రూషియల్గా భావిస్తున్నాము. ఇక రేపు మొత్తం కూడా ఎక్కడ ఏ క్షణం తనిఖీలు నిర్వహిస్తాము అనేది చెప్పలేము. కానీ ఖచ్చితంగా ఈవెంట్స్ జరిగే ప్లేసెస్ ఏవైతున్నాయో ఆల్రెడీ ఈవెంట్స్ నిర్వాహకులు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఈవెంట్స్ జరిగే ప్లేసెస్తో పాటు పబ్స్ వీటన్నిటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టాము. అవసరమైతే అక్కడ సడన్ చెకింగ్స్ నిర్వహిస్తాము. అనుమానం వస్తే ఖచ్చితంగా డ్రగ్స్ సంబంధించిన టెస్టులు కూడా నిర్వహిస్తాము. ఈవెంట్ జరిగే టైంలో కూడా అవసరం అనుకుంటే టీజీ న్యాబ్ అధికారులు కావచ్చు, పోలీసులు కొన్ని అనుమానాలు తెరపైకి వస్తే వాళ్ళ దృష్టికి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా చెకింగ్స్ నిర్వహిస్తాము. తనిఖీలు నిర్వహించిన తర్వాత అక్కడ డ్రగ్స్ సంబంధించిన టెస్టులు కూడా నిర్వహిస్తాము అనేది పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఇటీవల కాలంలో వరుసగా న్యూ ఇయర్ అకేషన్ని బేస్ చేసుకొని హైదరాబాద్కి డ్రగ్స్ వస్తున్న ముఠాల్ని కూడా అధికారులు పట్టుకున్న సిచ్యువేషన్ చూసాం. సో ఇప్పుడు తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పబ్లో ఈవెంట్లో డ్రగ్స్ సంబంధించి కన్జ్యూమ్ చేస్తున్నారు అనే ఒక పక్క సమాచారంతో టీజీ న్యాబ్ అధికారులు దాడులు నిర్వహించారు. దాన్ని పోలీసులు గచ్చిబౌలి పోలీసులకి ఎవరైతే 7 కన్జ్యూమ్ చేసే వారిని పట్టుకున్నారో గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. వాళ్ళు కేసు రిజిస్టర్ చేసుకొని ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక డ్రగ్స్ గంజాయి సంబంధించిన దానిపైన మాత్రం ఉత్పాదం మోపి ముందుకెళ్తాము. న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడ డ్రగ్స్ సంబంధించిన ఊసే లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాము అదే పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్.